కేసీఆర్ గారి నాయకత్వం, గొల్లం మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఫిబ్రవరి 11వ తారీఖున జరిగినప్పుడు పేద ప్రజల పక్షాన ఉండే మా యొక్క కుటుంబం గట్ల కోటేశ్వరరావు అనే నేను మీరంటే ఉంటాను, మీకోసమే పనిచేస్తాము. అప్పులను ఓటు వేసి వాళ్ళు గెలిపిస్తే ఈ పోరాటంలో పేద ప్రజల పక్షాన ఎవరైతే నిలుస్తారో వారు ఎన్నుకున్నట్లయితే మున్సిపాలిటీలో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పట్ల పరిపాలన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకున్నట్లయితే మీకు మంచి జరిగింది. 5 సంవత్సరాలు వెనకబడిపోద్ది. ఎమరపాటునో రెప్పపాటునో తప్పు ఓటేసినట్లయితే తప్పుడు వాగ్దానాలతో గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా. 2.5 సంవత్సరాల్లో 2 పంటలకి రైతు బంధు కట్టును, ఇచ్చిండ్రా. మల్లన్న 24వ వార్డులో ఉన్నటువంటి కరెంటు తీగలని తీసివేయించినటువంటి ఘనత గౌరవ మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారు. కావున మీ అందరూ కూడా ఈ యొక్క మల్ల యాదవ్ గారి నాయకత్వాన 24వ వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నటువంటి పేదవాడైన గట్ల కోటేశ్వరరావు గారికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ యుద్ధం కౌరవులకి పాండవులకు మధ్య. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. జనం చూసి భయపడే వ్యక్తి కాదు ఈ గట్ల కోటేశ్వరరావు. ప్రజాబలంతో మీ ముందుకు వస్తున్నా. మీ గౌరవ ఓటుతో మున్సిపాలిటీలో మీ ఓట దయచేసి కారు గుర్తుకే. ఫిబ్రవరి 11వ తారీఖున జరగబోయే కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 24వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపై గౌరవ మాజీ శాసనసభ్యులు గొల్లం మల్లయ్య యాదవ్ గారి నాయకత్వం పేరు పేరున మీ అందరికీ కూడా పాదాభివందనం. పేదవాడిగా టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా గట్ల కోటేశ్వరరావు అనే నేను మీ ముందుకు వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను? ప్రతిపక్షంలో ఉన్న గొంతుకై ఉండాలి. పేదవాడి పక్షాన పోరాడేవాడు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నట్లయితే మన యొక్క వార్డు సమస్యల పరిష్కారం అవుతుంది. ఇది పేదవాడికి ధనవంతుడికి మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాడైనా సరే ప్రజల గుండెల్లో మనిషి గట్ల కోటేశ్వరరావు గారు అన్నా అని పిలిస్తే నేనొస్తా. ఎప్పుడు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఊళ్ళో ఉంటే 5 నిమిషాలు, ఊరు బయట ఉంటే 1 గంట. అదే ఏదన్నా నా పర్సనల్ పని మీద బయటికి పోతే తెల్లవారిపోతున్నా. 24/7 మీ ముందు ఉంటానని మాటిస్తున్నా. ఎప్పటికీ పేద ప్రజల పక్షాన ఉండేటటువంటి అధికార దహంతో ధనవంతులకు టికెట్లు ఇచ్చి పేదవాడినైనా నా పైన ఈ యొక్క కౌరవులకి పాండవులకి జరుగుతున్న యుద్ధంలో ఈ రోజు ఈ యొక్క 24వ వార్డు ప్రజల గుండెల్లో నేనున్నా. ధనంతో దోచుకోవాలని చూస్తున్నారు. దయచేసి ఈ ఒక్క 10 రోజుల ఎన్నికల ప్రలోభాలకు లొంగితే 1865 రోజులు మన పార్టీలో సమస్యలు పేరుకుపోతాయి. ఆలోచించండి నాయన. ధనం కావాలా? ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలా? దయచేసి ఆలోచించండి. గల్లాపెట్టను వదిలిపెట్టిన నాయకత్వం కావాలా? ప్రజల మధ్య ఉండే నాయకుడు కావాలా? మీరందరూ కూడా డబ్బు సంచులు పట్టుకొని అధికార దాహంతో వస్తున్నటువంటి నాయకులకు బుద్ధి చెప్పండి. రేపు పేద ప్రజల పక్షాలు పోరాడి గట్ల కోటేశ్వరరావు గారి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటులు వేసి ఆశీర్వదిస్తానని కోరుతున్నాను. అలాగే గత 50 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి వ్యక్తులు సాధ్యం కానిటువంటి 33 kV లైన్లు ఎందరో ప్రాణాలు పలికొన్నటువంటి గత ప్రభుత్వాలు మల్లయ్య యాదవ్ గారి నాయకత్వాన
ఆ యొక్క కరెంటు లైన్లు 2 లైన్లు ఒకేసారి తొలగించిన ఘనత గౌరవ మాజీ శాసనసభ్యులు మల్ల యాదవ్ గారిది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 372 ఇళ్లకి గ్రీన్ ట్రిబ్యునల్ నోటీస్ ఇచ్చింది. దాని గురించి మాట్లాడే శక్తి ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థికి ఉన్నదా అని అడుగుతున్నా. అది నేను చేసి పెడతా. పేద ప్రజల పక్షాన ఉంటా. దయచేసి మీ అమూల్యమైన ఓటుని కారు గుర్తుపై వేసి దీవించవలసిందిగా పేరు పేరున కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. అందరూ మీ ఓటు కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తొచ్చుకోండి, 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 కారు గుర్తుకే. అమ్మా మీరు 5 రోజుల ఇక్కడ వైద్యం చేస్తుండు. వైద్యం నారాయణ అనేది ఒకప్పుడు. ఇప్పుడు ఈ వైద్యుడిని చూసిన తర్వాత వైద్యుల యమానాల్సి వస్తుంది. గోదాడ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా ఎగురుతుంది మల్లన్న. గులాబీ జెండా మన గుండెల నిండా. గోదాడ తండు గట్టిండ్రు, వాళ్ళు తండు గట్టిండ్రు. అరే కొల్లం నల్లల్లా పాట పట్టిండ్రు, వాళ్ళు పాట పట్టిండ్రు. గోదాడ జనమంతా, గోదాడ జనమంతా, గోదాడ జనమంతా తండు గట్టిండ్రు, వాళ్ళు తండు గట్టిండ్రు. అరే కొల్లం సర్పంచ్
మాయమట్టల బడి రాష్ట్రం ఎట్లయితే మన బదిలీ అయిందో అదే రకంగా పోయినసారి ఎప్పుడు చూసినా గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి వార్డు మెంబర్ నుంచి గెలిచిన నయంబైని కాదని ఇంకొకరిని గెలిపించి చూద్దామని చెప్పేసి అని అనుకున్నారు. కానీ అప్పుడు ప్రభుత్వం మనదే ఉంది. శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో నేనే ఉన్నా. గెలిచినోడు ఎవరైనా కానీ మనం పని చేయాలి. ఎందుకు ఇక్కడ ఉంటున్న ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలే, పార్టీలు ముఖ్యం కాదు, ప్రజల అవసరాలు తీర్చడానికి నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడిగా గెలిపించారు. కాబట్టి ఇక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు తీయడానికి ప్రయత్నం చేసిన, మురికి కాలువలు తీయడానికి ప్రయత్నం చేసిన, ఎవరు వచ్చినా అరువులు అనుకున్న వాళ్ళకి రైతు బంధు ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేసినాం. షాదీ ముబారక్ తో పాటు ఇఫ్తారు తోపాలు ఇచ్చినాం. ఆలోచించగా మీరు ఆలోచించాలి. ఇలా మా అక్క వచ్చి కారో తీయట్లేదన్నా అని అంటే ఎన్ని రోజులు అవుతుందన్నా, మీరు ఉన్నంత వరకు బాగానే ఉంది, మీరు పోయినాక బాగాలేదు. మరి దున్నపోతుకి గడ్డేసి బర్రెకి పట్టేసి దున్నపోతుకి పాలు పెడతా అన్నట్టున్నది. కట్టెం వారికి ఇచ్చిరు, మమ్మల్ని పనులు అడుగుతున్నారు. అడగాలి. ఎందుకంటే మా మీద నమ్మకం. ఒక మాట ఇస్తే తప్పకుండా పనిచేస్తారనే ధైర్యం. ఇప్పుడు మా అక్కకు చెప్తున్నా, 100% ఈ మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అయ్యాల పారిశుద్ధ్యం కోసం ఏ 70 మంది కార్మికులను అయితే నేను పెట్టినో, ఆ కార్మికులు ఈ రోజు రోడ్డు పాలు చేయటం మూలాన అనేక సమస్యలకి పరిష్కారం లేకుండా దోమలమయమైపోయిన ఈ కోదాడని కాపాడటానికి మున్సిపల్ ఎన్నికలు కాగానే ఆ 70 మందిని ఉద్యోగాలలో పెట్టించే బాధ్యత నాది. అధికారంతో సంబంధం లేదు. బీడు భూములు విరజిల్లినాయి. నడి రోడ్డు మీద ఎప్పుడు పోయినా కానీ సెంట్రల్ లైటింగ్ తో ఎట్లా కలకల్లాడుతుండే, ఈ బైపాస్ లైట్లు ఎట్లా వెలుగుతుండే, కట్రోగూడ రోడ్ ఎట్లుండే, అనంతగిరి రోడ్ ఎట్లుండే, వాయలసింగారం రామరెడ్డిపాలెం దగ్గర లైట్లు ఎట్లా వెలిగినాయి. బైపాస్ నుంచి చూస్తే పెద్ద హైదరాబాద్ నగరాన్ని జరిపించే విధంగా రాత్రిపూట కూడా కంటి రెప్పపాటు కరెంటు పోకుండా కాంతి వెలుగుల మధ్యన కోదాడు నుంచినాం. అటువంటి కోదాడులో అక్కడ ఇక్కడ బల్బులు పోతే బల్బులు వేసే దిక్కు లేదు. చేతగాని దగ్గమని ఇలా చాలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అధికారం తప్ప ఇంకోటి అవసరం లేదు. ప్రజల బాధలు పట్టవు. అయ్యాలెప్పుడో ఎన్నికలప్పుడు తిరిగిన దొరసాని అయ్యాలకి చూసిరో లేదో, వాళ్ళ తరఫున వాళ్ళు వచ్చి బతిలాడి మిమ్మల్ని ఏదో అరచేతిలో లేకుండా చూపించి ఓట్లేపించారు. ఆ దొరసాని ఈ 2 సంవత్సరాల నుంచి అవపడే దాఖలాలు లేవు. ఆమెను కలవాలంటే హైదరాబాద్ కి కారు కట్టుకొని పోవాలి. కారు కట్టుకొని పోవడానికి ఒక దళారిని తీసుకుపోవాలి. ఆయనకి మందు మాకు తో ఖర్చులు చూడాలి. ఈ లోపల మనం పోయిన పని ఆడ దర్శనం అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అంటూ వచ్చి మీ ముందు ప్రత్యక్షమైన సమస్యల కోసం పోరాడిన శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నంగా అందుబాటులో ఉండి నేను చేయగలిగినంత చేసిన. మళ్ళీ ఇవాళ మున్సిపాలిటీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. ఈ కోదాడు పట్టణాన్ని బాగు చేసుకోవడానికి ఇవాళ కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రాజేష్ షరీఫ్ గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. వారి కుటుంబం గురించి తెలుసు, వారి వ్యక్తిత్వం గురించి తెలుసు. పని చేయించడానికి నేను మీకు అందుబాటులో ఉంటా. వారితో కాని పనులు ఏమైనా ఉంటే సమస్యలు నేను పరిష్కారం చేస్తా. తప్పకుండా మీరందరూ కూడా ఒక్కళ్ళు 10 మందికి చెప్పి ఎన్నో ఓట్లు వేపియాలి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు గోవ గుయ్యు అనిపిస్తేనే మళ్ళా మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం.
పొట్టకు పట్టకు అక్కడికి రాని కారు గుర్తుకేయటమే. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.